పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్తో విరుచుకుపడింది. 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. భారత్ చర్యలకు బదులుగా పాకిస్తాన్ దాడులు ప్రారంభించగా ఇండియా వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ దేశానికి ప్రధానమైన వైమానిక స్థావరాలపై దాడి చేసి వాటిని నాశనం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందంతో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతేకాక ఇప్పుడు అనేక సంచలన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ నిజాన్ని అంగీకరించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పాకిస్తాన్ తానేదో గెలిచినట్లు ఫీల్ అవుతూ సంబరాలు చేసుకుంది. పైగా భారత్పై తామే పైచేయి సాధించామని, తమకు ఏమాత్రం నష్టం జరగలేదని బేరాలు పలుకుతూ వచ్చింది. కానీ ఇప్పుడు పాక్ ప్రధాని అసలు వాస్తవాలు వెల్లడించారు. ఇప్పటి వరకు భారత్ దాడుల వల్ల తమకు ఎలాంటి నష్టం జరగలేదని గొప్పలు చెప్పుకుంటూ వస్తున్న పాకిస్తాన్ ప్రధాని 9-10 की दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपा सलार जनरल सईद आसिम मुनीर ने मुझे सिक्योर फ़ोन पे मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं, एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरे हैं. షహబాజ్ షరీఫ్ తాజాగా అసలు నిజం బయటపెట్టారు. తాజాగా షరీఫ్ ఓ సభలో మాట్లాడుతూ మే 10 అర్ధరాత్రి 2:30 సమయంలో జనరల్ మునీర్ నాకు ఫోన్ చేసి భారత్ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగించిందని చెప్పారు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్తో పాటు ఇతర ప్రాంతాలు దాడికి గురయ్యాయి అన్నారు. అప్పుడే నాకు అర్థమైంది ఆపరేషన్ సింధూర్ ఏ స్థాయికి చేరిందని. అప్పుడు మన ఎయిర్ ఫోర్స్ కూడా భారత్ దాడులకు ధీటుగా బదిలిచ్చిందని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ వాయుసేన స్థానిక సాంకేతికత సాయంతో తయారు చేసిన జెట్లను, అలానే పాకిస్తాన్ జెట్లను వినియోగించిందని షరీఫ్ తెలిపారు. అయితే భారత్ మిసైల్స్ వాటి లక్ష్యాన్ని ఛేదించాయని ప్రకటించారు. స్వయంగా పాకిస్తాన్ ప్రధాని ఈ విషయాన్ని సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు, ఇతర ప్రభుత్వ అధికారుల మధ్యన అంగీకరించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ ఉంది. భారత్ బాలిస్టిక్ క్షిపణుల వల్ల నూర్ ఖాన్ వైమానిక స్థావరం ధ్వంసమైంది. పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాల్లో కూడా దాడి చేసింది భారత్. అయితే అంతకుముందు పాకిస్తాన్ ప్రధాని తన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ తాము విజయం సాధించామని ప్రకటించుకున్నారు. అంతేకాక సంబరాలు కూడా చేసుకున్నారు. ఇప్పుడేమో ఇలా భారత్ దాడి గురించి అంగీకరించడం గమనార్హం. దీనిపై నెటిజనులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఆయన కామెంట్స్పై కామెంట్ చేయండి.